హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలని కామెంట్లో తెలియచేయండి. దగ్గరలో మనకు శ్రావణ మాసం నెల అయితే వచ్చేస్తుంది. మరి శ్రావణ మాసం నెల వచ్చిందంటే పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే. మనం పెళ్ళిళ్ళ కోసం మంచి మంచి పట్టు చీరలనే కొంటూ ఉంటాం. అయితే ఆ పట్టు చీరలని కొనడమే కాదండి, ఆ పట్టు చీరలు ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అనేది నేను ఒక 5 టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ మీకు కావాలి అనుకుంటే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనండి. టిప్ నెంబర్ 1, నార్మల్గా శారీని పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత హ్యాంగర్ తీసుకొని ఇటు సైడ్ ఉండే శారీని ఒక హ్యాంగర్లోకి పెట్టేసుకోవాలి. హ్యాంగర్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉండే శారీని కొంచెం హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఈ శారీ ఉండే బ్లౌజు నేనైతే ఈ శారీలోనే పెడుతున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ కొంచెం హోల్డ్ చేసాం కదా, ఆ శారీని మనం ఇటు సైడ్ హోల్డ్ చేసాం కదా, అందులోకి మనం పెట్టేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా హోల్డింగ్ చేసుకొని మనం కబోర్డ్లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కువ అడావిడి లేకుండా మనకి ఆ శారీ కావాలో ఆ శారీ తీసుకొని కట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకేనండి, చూసారా? చాలా అంటే చాలా ఈజీ అనమాట. టిప్ నెంబర్ 2, నార్మల్గా శారీని అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక హ్యాంగర్ తీసుకొని ఇటు సైడ్ ఉండే శారీని ఆ యాంగర్లోకి అనేది పెట్టేసుకోవాలి. ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది, ఓకేనండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ శారీలోకి ఏమేం కావాలో అన్నీ మనం ఈ శారీలోనే పెట్టేసుకోవాలి. ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉండే శారీని ఇటు సైడ్కి మనం హోల్డ్ చేసుకోవాలి. చూసారా? ఈజీగా మనం ఇదైతే చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఓకేనా? చూసారా? చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇదైతే చాలా బాగుంది కదా. టిప్ నెంబర్ 3, ముందుగా బ్లౌజ్ తీసుకొని మనం ఇలా అయితే పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని శారీని మనం 3 పీస్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా హోల్డింగ్ చేసుకోవాలి శారీని. తర్వాత ఇలా బ్లౌజ్ని ఇలా హోల్డింగ్ చేసుకొని ఇటు సైడ్ ఉండే శారీని అటు సైడ్ ఉండే శారీని ఇలా అయితే హోల్డింగ్ చేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకున్న తర్వాత చూసారా, బ్యాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. మనం సేమ్ శారీని బ్లౌజ్ ఒకటే దగ్గర అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి నార్మల్గా అయితే పెట్టేసుకోవచ్చు అది. తర్వాత టిప్ నెంబర్ 4, మనం ఇలాంటి నార్మల్ శారీస్ని మనం హ్యాంగర్లో అనేది వేసుకొని కబోర్డ్లో అనేది పెడుతూ ఉంటాం కదా. అయితే ఇలాంటి నార్మల్ శారీస్ మనం ఎప్పుడైనా కానీ కబోర్డ్లు కానీ లేదంటే ఏదైనా కదిలించినప్పుడు ఈ హ్యాంగర్లో ఉంటే అటు ఇటు కదులుతూ ఉంటాయి. అలా కదలకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా బట్టల క్లిప్లు అయితే ఉంటాయి కదా, వాటిని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంక శారీ అనేది అస్సలు కదలదనమాట. ఓకేనండి, చూసారా? చాలా బాగుంది కదా. టిప్ నెంబర్ 5, మనం ఎప్పుడైనా నార్మల్ శారీస్ ఒక శారీ తీయాలనుకుంటే మొత్తం శారీస్ అన్నీ వచ్చేస్తాయి కదా, ఇలా హోల్డింగ్ చేసుకుంటే ఇలాగే అన్నీ వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి, ఓకేనండి. ముందుగా శారీని ఇలా 2 పీసెస్గా మనం హోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ ఉండేది కొంచెం హోల్డింగ్ చేసుకొని తర్వాత ఇటు సైడ్ ఉండేది అందులోకి అయితే పెట్టేసుకోవాలి. చూసారా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలాంటి నార్మల్ శారీస్ అయినా లేదంటే సిల్క్ శారీస్ అయినా మనం ఇలాగని హోల్డింగ్ చేసుకుంటేనా అసలుకి మనకి ఎలాంటి ఊడిపోవు అనమాట. అసలు కట్టుకుని కదలవు, చాలా బాగుంటాయి. కదలదనమాట. ఓకేనండి, మనం ఏ శారీ తీసినా ఆ శారీనే వస్తుందనమాట. ఓకేనండి, మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందా అనేది కామెంట్ చేయండి. చూసారా? చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ టిప్స్. ఇలాంటి మరికొన్ని టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ఈ వీడియోస్ అనేవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో తెలియజేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.